ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీసీ రాజకీయ మహాసభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు జాతీయ బీసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారు. ఆయన అడిగి తెలుసు. నా చెప్పండి, ఈ బీసీల 42% రిజర్వేషన్ల గురించి ఏదైతే పోరాడుతూ ఉన్నారు, మరి ఇప్పుడు వచ్చిన సర్పంచ్ ఎలక్షన్లో గతంలో 22% ఉండగా ఇప్పుడు కేవలం 17%కి తగ్గించడం జరిగింది. దీని గురించి ఏం మాట్లాడతారు? సర్పంచ్ ఎన్నికలు ధైర్యంగా ఎదుర్కోలేక బీసీ రిజర్వేషన్ల హామీని తుంగలోకి దొక్కి ముఖం చాటేసి ప్రభుత్వం పారిపోయింది, దొంగచాటుగా పారిపోయింది. సర్పంచ్ ఎన్నికలు పెట్టొద్దు అని చెప్పి బీసీ సమాజం 2 కోట్ల మంది డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రతి వేదిక మీద, అవకాశం వచ్చిన ప్రతి వేదిక మీద మీరు రికార్డు తీసి చూడండి, 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామన్నారు. మరి అన్ని నంగనాచి మాటలు, దొంగ మాటలు, లూటీ మాటలు, దగాకోరు మాటలు ఎందుకు మాట్లాడారు? 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న తర్వాతనే పోదామని చెప్పినటువంటి మీరు దొంగచాటుకు ఎందుకు పారిపోయారని అడుగుతున్నా. భారతదేశ చరిత్రలోనే మీరు ఒకసారి చూడండి, ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ఎన్నికల షెడ్యూలు 25వ తేదీ నాడు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారు. 26 ఏం లేదు, ఒకటే రోజు గ్యాప్ ఇచ్చి 27వ తేదీ నుంచి నామినేషన్లు ఏమంటారా? నామినేషన్ వేయడానికి 6 పత్రాలు కావాలి, ధృవీకరణ పత్రాలు. 6 పత్రాలు ఒక్క రోజులో సాధించగలుగుతారా? అంటే ఎంత నయవంచన, ఎంత మోసం! అంటే ఈ నవంబర్ 25 బీసీలకు విద్రోహ దినం, బీసీలకు చీకటి రోజు, బీసీలను మోసం చేసి నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసి పోయినటువంటి రోజు. కాబట్టి బీసీ సమాజం అంతా తిరుగుబాటు చేస్తుంది. ఎన్ని రోజులు పారిపోతారు? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిపించింది ఎవడు? జూబ్లీహిల్స్లో ఒక బీసీ బిడ్డ కాబట్టి గెలిపించినాం. నువ్వు బీసీ బిడ్డ కాకపోతే కరీంనగర్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే ఆయన 1000 కోట్ల డబ్బు సంచులు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి కాలు గజ్జ కట్టుకుని మొత్తం ఎన్నికల ప్రచారం చేసిన నరేందర్ రెడ్డి ఓడిపోయింది. జూబ్లీహిల్స్లో ఒక బీసీ బిడ్డ గెలిచింది. అంటే బీసీలలో వస్తున్న చైతన్యం, ఓటు చైతన్యాన్ని రూపంలోనే ఇవాళ బీసీ బిడ్డను గెలిపించడం. బీసీ బిడ్డను గెలిపించరనే ఒక సాకుతోటి మాకు ఊపు ఉంది, మాకు గెలుపు ఉంది, బలం ఉందని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతావా? బిడ్డ, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇవాళ బీసీ ద్రోహులు ముమ్మాటికి 100%. మొదటి ద్రోహి, మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే, రెండవ ముద్దాయి బీజేపీ పార్టీలు. మీ వైఖరి మార్చుకోరి. 60% ఉన్నాం, 136 కులాల జనాభా ఉంది. మా తడాకేంద్ర చూపిస్తాం. రేపటి నుంచి ఇవాళ చెలో ఢిల్లీ పెట్టినాం, 7-8 పార్లమెంటు దిగ్బంధం పెట్టినాం. అప్పుడు ప్రెసెంట్ అయితే ఈరోజు ధర్నా చౌక్ దగ్గర భారీ మహాసభ పెట్టారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో దీని గురించి ఎలా పోరాడబోతాం? ఖచ్చితంగా ఉద్యమాన్ని ఆపేది లేదు. తెలంగాణ ఉద్యమ తరహాలో మేము పోరాటం చేస్తాం. ఢిల్లీలో రైతు ఉద్యమం ఎట్లా జరిగిందో అట్లా చేస్తాం. బీసీలు అంటే ఏందో ఈ ప్రభుత్వాలకు సెగదగిలేలా మా ఉద్యమం ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగానే, చట్టబద్ధంగానే ఉంటుంది. కానీ బీసీల జోలికి వస్తే గతంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని గుంజేసారు, కూలగొట్టిరు. ముఖ్యమంత్రి పీఠానికి రాజీనామా చేసి పారిపోయాడు. మర్రి చెన్నారెడ్డి రాజీనామా చేసి పారిపోయాడు. రేవంత్ రెడ్డి లెక్కన బీసీలు దలుచుకుంటే ఏమవుతుందో మేము చూపిస్తాం. బస్సు యాత్ర పెడతాం. జనవరి మొదటి వారం నుంచి ఈ ఎన్నికలు అయిపోయాక బస్సు యాత్ర పెడతాం. 2.5-3 కోట్ల మంది బీసీ సమాజాన్ని తట్టి లేపుతాం. బీసీలు అంటే గొర్రెలు కాసుకోవాలన్నట, బీసీలు అంటే బర్రెలు కాసుకోవాలన్నట. బీసీలకు చదువులొద్దు, బీసీలకు కొలువులొద్దు, బీసీలకు రాజకీయ పదవులొద్దు. కానీ ఏం కావాలి? బీసీలను మీకు బానిసలుగా ఉండాలన్నా. బీసీలు బానిసలు కాదు బిడ్డ, బీసీలు బాదుషాలని నిరూపిస్తాం. ఈ ప్రభుత్వాలు ఎవడైతే మా ద్రోహం చేసినాయో, ఎవరైతే మమ్మల్ని మోసం చేసిర్రో వాళ్ళని వెంటబడతాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పో. పార్లమెంటు స్తంభింపై రాహుల్ గాంధీ ఏడ ఉన్నావు, ఎక్కడ పోయినావు, ఏడ దాచుకున్నావు? తెలంగాణకు వచ్చి ఇవాళ ఎవరి వాటా వాళ్ళకు దక్కాలన్నావు. తెలంగాణలో ఇలా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి, మరి మా వాటా మాకు దక్కలేదు. రాహుల్ గాంధీ ఎందుకు ఈ మౌనవ్రతం? రాహుల్ గాంధీ కేవలం నీ మాటలు మాత్రమే తప్ప చేతలు లేవు. రాహుల్ గాంధీది మాటలు మాత్రం కోటలు దాటుతుంది, కాళ్ళు మాత్రం తంగళ్ళు దాటలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాహుల్ గాంధీని, ఈ గాంధీల కుటుంబాలతోటే, కాంగ్రెస్ పార్టీతోటే బీసీలకు అన్యాయం జరిగింది. మళ్ళీ మా తాతను ఎవరు తప్పు చేసిండు, ఇందిరాగాంధీ తప్పు చేసిండు, నేను తప్పు చేయని చెప్పి ఒకలమారి మాటలు మాట్లాడి మళ్ళీ వచ్చినావు. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ లేకపోతే ఏడబడుకున్నామని అడుగుతున్నాం. కాబట్టి రాహుల్ గాంధీ గారు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు స్తంభింపజేయి. 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, పార్లమెంటు స్తంభింపజేయి. అదేవిధంగా మోడీ గారు సూటు బూటు వేసుకొని, నేను బీసీ బిడ్డను, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ఒక బీసీ బిడ్డ సూటు బూటు వేసుకుంటే ఓరుస్తలేరు అంటున్నావు. నేను అంటున్నా 100% సూటు బూటు వేసుకోవాల్సిందే, అది బీసీల ఆత్మగౌరవం. కానీ
నువ్వు బీసీవై 11 సంవత్సరాలు ఏం వెలగబెట్టినవని అడుగుతున్నా. ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టినవా, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టినవా, కేంద్ర బడ్జెట్లో బీసీలకు నిధులు ఇచ్చినవా, ఏమి ఇచ్చినావు? కనీసం 42% రిజర్వేషన్ల బిల్లుకు కూడా ఆమోదం చేస్తలేదు. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అని చెప్తేవి, తెలంగాణలో రెడ్డిని ప్రో లీడర్ చేస్తేవి, ఇంకొక శాసనమండలి ప్రో లీడర్ ఓ రెడ్డిని చేస్తేవి, పార్టీ అధ్యక్షునిగా ఒక అగ్రకుల పయనం చేస్తేవి. బీజేపీలో బీసీ సామాజిక న్యాయం ఏది? బీజేపీ అంటేనే బీసీలకు బద్ధశత్రువుల పార్టీ. కాబట్టి మీరు కనుక నిజంగా బీసీలు తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలంటే ఈ 42% రిజర్వేషన్ల మీద ఇలా పార్లమెంటులో ఒక చట్టం చేయి. చట్టం చేస్తే నరేంద్ర మోదీని మా భుజాల మీద ఎత్తుకొని లక్షల మందితోటి నిజాం కాలేజీలో పెరేడ్ గ్రౌండ్లో పాలాభిషేకం చేస్తాం. మమ్మల్ని మోసం చేస్తే మాత్రం ఈ బీజేపీ కాంగ్రెస్ అగ్రకుల రాజకీయ పార్టీలను పాతర పెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఏదైతే బీసీ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్న వైఖరి ఏదైతే ఖచ్చితంగా బీసీలకు 40% వచ్చే వరకు కూడా మేము పోరాడుతామంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ వేణుతో పవన్ వాయిదేవా, టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.